రాష్ట్రంలో ఉచిత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించి సుమారు 20 నెలలుగా వస్తుంది. అంటే డిసెంబర్‌లో వాళ్ళు గెలిచిన మొదట్లోనే వెంటనే వారం రోజుల లోపటనే 2 రోజుల లోపటనే మనకు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ ముందు నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించారు. బానే ఉంది. సరే అడిగిందా అడగలేదా అనుచిత ఉచితమా ఆ తర్వాత సంగతి. ఇవాళ సరిగ్గా 20 నెలల తర్వాత ఈ ఉచిత ప్రయాణంలో ఎంతమంది లబ్ధి పొందారు అని చెప్పే దాని మీద ఎన్ని రూపాయలు మేము ప్రభుత్వం భరించిందని ఒక లెక్క ఇచ్చింది. 200 కోట్ల మంది ప్రయాణం చేశారట. ఇది ఉచిత టికెట్ అంటే జీరో టికెట్ కొట్టారు కదా, ఆ టికెట్ల ఆధారంగా లెక్కలేదు. మొత్తం 4 కోట్ల మంది ఉన్నారు ప్రజలు. యాక్చువల్గా మనకు వీళ్ళు బీసీ లెక్కలు తీశారు కదా, మొత్తం అంత కులగణన చేశారు కదా. కులగణనలో వచ్చిందే 4 కోట్లు కాదు, తక్కువనే 3,55 లక్షల మంది ఉన్నారు తెలిసింది. అందులో 3,20 లక్షల మంది ఓటర్లే ఉన్నారు. అంటే 3.5 కోట్ల మంది 3,60,00,000 మంది అనుకున్నాం. అంటే 3,60,00,000 మంది 20 నెలల్లో సుమారు 200 కోట్ల ప్రయాణాలు చేశారంటే అర్థం చేసుకోండి. 200 కోట్ల మంది కాదు, 200 కోట్ల ప్రయాణాలు. అది ఈ పక్క నుంచి ఆ పక్కన పక్క ఊర్లో దిగినా ప్రయాణం కిందికి వస్తుంది. చేశారని నమ్మబుద్ధి అయిపోలేదు నాకైతే. ఎందుకంటే ఉచిత టికెట్ల ఏదైతే కొట్టడంలో చాలా వరకు పెద్ద ఎత్తున ఇది ఏ రకంగా చెప్పాలంటే ఈ లెక్క తప్పని నాకు అనిపిస్తుంది. 200 కోట్ల ప్రయాణాలు జరిగినాయి. 200 కోట్ల మంది ప్రయాణించండి అంటున్నారు. అంతే కదా, 200 కోట్ల ప్రయాణాలు 200 కోట్ల మంది ప్రయాణించినట్టే కదా. మరి ఎక్కడ 4 కోట్ల జనాభా 20 నెలల్లో 200 కోట్ల మంది అంటే అందరం బస్సులో ఉన్నామా? నేనైతే బస్సు ఎక్క చాలా రోజులే. మరి అందరం బస్సులో ఉన్నట్టు లెక్కన. అంటే పురుషుల పక్కన పెడదాం, మహిళలే సగం మంది మహిళలు ఉన్నారు అంతే. మొత్తం పురుషులైతే ఈ లెక్క కాదు, ఈ లెక్కలకు రారు కదా, అదొక అనుమానం. రెండోది 6,700 కోట్ల రూపాయలు ప్రభుత్వం 20 నెలలుగా ప్రతి నెల ఎప్పటికప్పుడు టంచనగా ఆర్టీసీకి చెల్లిస్తుంది అన్నదొకటి. ఈ రెండింటి విషయంలో నేను మాట్లాడతాను. మొట్టమొదటి దీంతో పాటు ఇంకొకటి ఉంది. రేపు అంటే 97 ఆర్టీసీ డిపోల్లో, తెలంగాణలో 97 ఆర్టీసీ డిపోల్లో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంది. ఏం సాధించడం సంబరాలు చేసుకోవడం అంటే ప్రజల సొమ్మును ట్యాక్స్ పేయర్స్ మనీ పంచిపెట్టడమే అదొక ఆనందమా? ఉచితంగా పంచిపెట్టడమే. మహిళలకు ప్రయాణం అవసరమైన వాడు ఎట్లయినా పోతారు, అవసరం లేనివాడు కూడా తిరిగిందనే మాట వచ్చింది కదా. సరే అది వేరు, వాళ్ళని అవమానించడం కాదు. ఎల్లిపాయలు ఏరిండ్రా, ఉల్లిపాయలు ఏరిండ్రా, లేకపోతే కోపం వస్తే భర్త మీద కోపం వస్తే తల్లిగారింటికి పోయి ఇచ్చిండ్రా, ఇవన్నీ చాలా చూసినాం మనం. అవన్నీ పక్కన పెడతాం. ఇవాళ 3 అంశాలు. ఒకటి 200 కోట్ల ప్రయాణాలు, 200 కోట్ల మంది ప్రయాణం చేసిరు అంటున్నారు. 200 కోట్ల మంది అంటే భారతదేశంలో 143 కోట్ల మంది. అంటే ఆ లెక్కన మన 4 కోట్ల మంది ఎన్నిసార్లు ప్రయాణం చేశారు. ఇంకొక మాట కూడా చెప్తాను. ఇందులో కేవలం ఇది తెలంగాణకి పరిమితం. ఆంధ్రప్రదేశ్లో ఆధార్ కార్డు ఉంటే తెలంగాణలో ఉంటున్నా కూడా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి వెళ్ళినా, లేకుంటే తెలంగాణలో ఎక్కడ తిరిగినా వాళ్ళకి పనికి రాలేదు. కానీ హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్లో ఆధార్ కార్డు ఉండి హైదరాబాదు లేకుంటే నిజామాబాదు చాలా వరకు ఇక సెటిలర్ అనే పదం వాడగానే చాలా చోట్ల ఆధార్ కార్డు ఆంధ్రప్రదేశ్ది ఉంటున్న ఇక్కడ బతుకుదేరు కోసం చాలామంది ఉన్నారు, ఆడవాళ్ళు కూడా. మరి వాళ్ళందరూ ప్రయాణం చేసినట్టు వాళ్ళు ప్రయాణం చేస్తే వీలలేదుగా. ఎక్కడి నుంచి ప్రయాణాలు ఇన్ని జరిగినాయి? 6,700 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి అంటున్నారు మొత్తం ఈ 20 నెలలు. 6,700 కోట్ల రూపాయలు కనుక నిజంగానే మహిళలు ఉచిత ప్రయాణం పక్కన పెడితే ఒక మంచి ప్రాజెక్ట్ తయారయ్యేది, సాగునీటి ప్రాజెక్ట్ అంటున్నారు. అద్భుతమైన 4 ఆసుపత్రులు కట్టుకునే వాళ్ళం అంటున్నారు. ఇది జ్ఞాపకం లేదా? అంటే ఏం లేదు, ఎంతసేపు ఉచితంగా ఎన్ని ఇచ్చినాం, సంక్షేమ పథకాలు మేము ఇవి ఇచ్చినామంటే ఇవి ఇచ్చినాం, మీకన్నా ఎక్కువ అతని కంటే ఘనుడు ఆచంటే మళ్ళా అన్నట్టు మేము ఇది ఇచ్చినామని మాట్లాడుతున్నాం తప్ప ఇంకోటి ఏం లేదంటున్నాడు. నిజంగానే ఉచిత ప్రయాణం వల్ల ఏమైనా పని గంటలు పెరిగినాయా, ఏమైనా జరిగినాయా? 100% ఏం జరగలేదు అంటున్నాం. 10% జరుగుతాయి. మొదట్లో కూడా పని మనుషులు అట్లాంటి వాళ్ళు కూడా పేదలు కొంచెం అటు పోయే వాళ్ళు చేశారు. ఇప్పుడు అట్లా కూడా ఎవరు లేరు. ఉదాహరణకు ఈ గ్రామాలలో పత్తి ఏరడానికో లేకుంటే ఇతరత్ర వ్యవసాయ పనులు చేయడానికో బస్సులు పోయే అవకాశం లేదు. బస్సులు నడిస్తే కదా గ్రామాలకు ఆల్మోస్ట్ ఆల్ బస్సులు బంద్ అయినాయి. గ్రామాల పల్లె వెలుగు బస్సు పేరే కానీ గంట కొడుకు నడుస్తలేదు. కొన్ని ఊళ్ళకి బస్సు సౌకర్యమే లేదు. నేను 100 ఊళ్ళు చెప్తా, 1000 ఊళ్ళు చెప్తా. ఈ రాష్ట్రంలో 1000 ఊళ్ళకి అసలు బస్సు సౌకర్యమే లేదు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఒక ఆటోను లేకపోతే ఎవరైతే పని పిలుస్తున్నారో ఒక వేరే ఊరికి 4-5 కిలోమీటర్ల దూరం పిలిస్తే వాళ్ళే ఒక ఆటో లేకుంటే చిన్న టెంపో లాంటిది అరేంజ్ చేసుకుని పోయేస్తున్నారు. తీసుకుపోవడం బాధ్యత వాళ్ళదే. దాంతోపాటు కూలి ఇవ్వాల్సిందే. అటువంటిప్పుడు వీళ్ళు పని మనుషులకు లేకుంటే వ్యవసాయ కూలీలకు పనికి వస్తుందంటే అంతకంటే లేదు. వ్యవసాయ కూలీలు ఇంతవరకైతే నాకు వీళ్ళు ప్రయాణం చేసిన సంఘటన నేను బస్సులు తిరిగిన సందర్భంలో చూసినా ఎక్కడ కనపడలేదు. ఎవరు చేస్తున్నారంటే మహిళా టీచర్లు చేస్తున్నారు. ఈ మధ్యన వాళ్ళు మొదలు వ్యతిరేకించారు, మాకెందుకు ఇది అంత అనవసరం, మాకు ఉచిత ప్రయాణం ఎవరు అడిగిన పోమన్నారు. కానీ మహిళా టీచర్లు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, నేను చాలామంది ఇంటర్వ్యూ చేస్తే మొన్న ఆరోగ్య సర్వేతో పాటు స్కూళ్ళకు కూడా వెళ్తే వాళ్ళకి మంచి మాట అన్నారు. మొన్నటిదాకా మాకు వద్దనుకున్నాం సార్, ఇప్పుడైతే అవసరం పడుతుంది అన్నాడు. ఎందుకంటే రోజుకు 60-70 కిలోమీటర్లు కాదు 100 కిలోమీటర్లు కూడా
పోయి రావడానికి కూడా ఇవాళ పొద్దున 6 గంటలకు బయలుదేరి రాత్రి 9 గంటలకు ఇంటికి వచ్చే మహిళా టీచర్లు ఉన్నారు. ఎందుకంటే పట్టణంలో ఇల్లు ఉంటుంది, పోతాం చెప్పుకొని ఇతరపడతాం అనే మాటలు చూసుకుంటే 100 కిలోమీటర్లు కూడా 100 కిలోమీటర్ రావచ్చే ప్రయాణం చేసి రోజు స్కూల్కి వెళ్తున్న మహిళా టీచర్లు ఉన్నారు. వాళ్ళకు నెలకు 6,000 మిగులుతుంది. నేను తక్కువగా చెప్తున్నా. అంటే 100 కిలోమీటర్ల దూరం అంటే ఆర్డినరీ బస్ ఎక్స్ప్రెస్ 2 ఉన్నాయి కదా. ఎక్స్ప్రెస్ అయితే నువ్వు పోను రా 200 రూపాయలు అవుతుంది రోజు. 100 పోను 100 రాను. అటువంటి అప్పుడు 200 రూపాయలు రోజు కంటే 25 రోజులు ప్రయాణం చేసినా 5,000 రూపాయలు తప్పినట్టే కదా. 5 రోజులు సెలవులు తీసేయండి, 25 రోజులు ప్రయాణం చేస్తే అట్లాంటి వాళ్ళు ఏమైనా ఉపయోగించుకుంటారు తప్ప మిగతా అదంత సమస్య లేదు. 1,000 రూపాయలు జీతం తీసుకుంటే టీచర్లకు ఫ్రీ బస్ ప్రయాణం ఇచ్చడం అయితే నాకు అర్థం కాని చెప్పే. అందుకని రెండోది ఇప్పుడు చెప్తున్నా, ఇవాళ ఏదైతే ప్రభుత్వము సంబరాలు చేసుకుంటుందట, సంబరాలు చేస్తుందట అంటే 97 బస్సు డిపోలనే కాదు, బస్ స్టేషన్లో కూడా వందలాది బస్ స్టేషన్లు ఉన్నాయి, వేలాది బస్ స్టేషన్లు ఉన్నాయి, 1300-1400 బస్ స్టేషన్లలో కూడా ఈ సంబరాలు చేస్తారట. ఏం సాధించారని సంబరాలు చేస్తారు. స్పష్టంగా చెప్తున్నా, ఇది అనవసరం ఖర్చు అంటున్నాను. ఎవరు కోరంది ఒక్క తెలంగాణలో జరుగుతలేదు, కర్ణాటకలో అదే పని. కర్ణాటకలో మెల్లగా రిస్ట్రిక్ట్ చేసి ఏం చేశారంటే ఒక జిల్లాకు పరిమితం, లేకుంటే ఆ టౌన్కి పరిమితం చేశారు కొన్ని చోట్ల. నేను బెంగళూరులో ఉన్నాను ఇప్పుడు. చాలా వరకు కర్ణాటకలో జరుగుతుంది అంటే మొదలు రాష్ట్రం అంతా తిరగడానికి వీల్లేదు, ఇప్పుడు రాష్ట్రం అంతా తిరగవచ్చు మన దగ్గర. దాన్ని రిస్ట్రిక్ట్ చేసినా చేయలే కదా నెంబర్ 1. రెండోది ఇక్కడనే కాదు, ఢిల్లీలో ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడు ప్రారంభిస్తారని చెప్పి ఇప్పుడు రేఖా గుప్తా మీద అక్కడ సీఎం ఆమె మీద ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు కారాల మిరియాలనుకుంటున్నారు. వైసీపీ నిన్నదాకా మనకు ఆంధ్రప్రదేశ్లో అదే కారాల మిరియాలు ఉంది. ఇప్పుడు రేపు 15 ఆగస్టు నుంచి ఆంధ్రప్రదేశ్లో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మొదలు పెడతారంటారు. నేను స్పష్టంగా చెప్తున్నా, ఈ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే. మహిళల మీద కోపం లేదు నాకు, మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే. సంపాదించుకొని వాళ్ళు ఖర్చు పెట్టుకునే క్రమం విడిచిపెట్టి ఈ ఉచిత ప్రయాణాల పేరు మీద ఎలక్షన్ హామీలు ఇచ్చుకుంటూ చేసి చివరికి ఎక్కడికి పోతున్నాడు, ఎక్కడ తీసుకుపోతున్న సమాజాన్ని అంటే ఇవాళ అన్నీ ఉచితంగా ఇచ్చి ఏం పని చేయని పరిస్థితి తీసుకెళ్తున్నారు. ఇవ్వాలి సంక్షేమ పథకాలు అన్నీ తప్పట్లేదు, నేను ఇవ్వాల్సింది ఇవ్వాలి కాదంటలేదు. కానీ ఉచిత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది అంత అధ్వానమైన స్కీమ్ ఇంకోటి ఏం లేదు. దీని ద్వారా 6,700 కోట్ల రూపాయలు మా ట్యాక్స్ పేయర్స్ మనీని, మా డబ్బులను మీరు అనవసరంగా ఖర్చు పెట్టారు. ఈ డబ్బులు కనుక ఏదైనా విద్య, ఆరోగ్యము, సాగునీటి ప్రాజెక్టులు ఇట్లాంటి దేని మీద పెట్టిన సంతోషపడేవాడిని. ఇవాళ 6,700 కోట్ల రూపాయలు ఈ ఒక్క 20 నెలలకి అయిందంటే ఇంకా మీకు 40 నెలల కాలం ఉంది. 40 నెలలు అంటే ఇంకొక ఖచ్చితంగా ఇంకో 14,000 కోట్లు ఖర్చు అవుతాయి కదా. అంటే సుమారు 20,000 కోట్ల రూపాయలు దీని మీద మీరు ఖర్చు పెడుతున్నారంటే ఒక పెద్ద ప్రాజెక్ట్ పూర్తవుతుంది అంటున్నాను. అందుకని అనవసరంగా ఆడంబరాలకు పోకండి, ఈ డబ్బులు ఖర్చు పెట్టకండి, అనుచిత ఉచితాల మీద ఖర్చు పెట్టకండి. మాకు మౌలిక వసతులు కల్పించండి, రోడ్లు బాగా వేయండి, మీకు రహదారులు మనకు మంచి ప్రాజెక్టులు కట్టండి, లేకుంటే మౌలిక వసతులు పెంచండి, విద్యా ఆరోగ్యాల మీద ఖర్చు పెట్టండి. లేకపోతే మీ మీద వ్యతిరేకత వస్తుంది, అనుచిత ఉచితాల మీద ప్రజలు తిరగబడే రోజు వస్తుంది. నమస్కారం.